ఇది వాస్తవానికి ఇది కొత్తూరు విలేజ్, కొత్తూరు గ్రామం. ఇక్కడ దాదాపు మొత్తం గ్రామంలో దాదాపు 25% మొత్తం చిల్లరల దీంట్లో నీటిలో కొట్టుకుపోయిన మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ నాది 17.5 ఎకరాలు నాది. ఈ కట్ట కూడా సగం దాంట్లోకి వెళ్ళి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని 3.5 ఎకరాలు 3.5 లక్షలు 4.5 లక్షలు 5.5 లక్షలు మాకు 123 జీవో కింద మాకు బలవంతంగా ప్రభుత్వం పోలీసులు పెట్టేసి మమ్మల్ని తరిమి కొట్టేసేది. నాది ఇక్కడనే నా ఇల్లు సంసారం అంతా ఇక్కడ ఉండేది. అయితే ఈ తర్వాత మేము ఎంతో పోరాడినాం, భిక్షాటనలు చేసినాము. హైదరాబాద్లో కూడా భిక్షాటనలు చేసినాం. మేము దానికోసమే మేము రైతు రాజ్యం పార్టీ కూడా స్థాపించినాం, రైతుల కోసం అని చెప్పి. మాకు వచ్చిన నష్టపరిహారం తక్కువ ఇచ్చినందుకే అందరికీ ఈ రకంగా వద్దు, మాకు కూడా అందరితో పాటు మాకు కూడా పెద్ద ఎత్తున 123 జీవోని ఇంప్లిమెంట్ చేసేసి రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, పునరావాసం, పునర్నిర్మాణం అనేది మాకు కూడా రావాలని చెప్పి మస్తుగా కొట్లాడినాం. ఎంతో ఖాళీ కూడా చేయకుండా అట్లనే పెట్టుకున్నాం. పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించడం జరిగింది. దీని తర్వాత ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో దీని కింద ఆలూరు మొట్టమొదలు ఈ 7 గ్రామాలు ఉన్నాయి. కొత్తూరు, తాడపర్తి, ఇక్కడ కర్వేన, బట్పల్లి, ఆలూరు, బురుగుపల్లి కూడా కొంత భాగం వస్తుంది. ఈ 4 తండాలు ఉన్నాయి దీని కిందికి వెళ్ళి. ఇంతమంది నిర్వాసితులు అయినరు అని చెప్పి మేము ఖాళీ చేయకుండా మేము ప్రభుత్వంతో ఖచ్చితంగా మాకు చట్ట ప్రకారంగా 123 జీవోని తీసేసేసి 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఎంతో పోరాడాం. దానికి ప్రభుత్వం ఏమాత్రం చెవున పెట్టకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం 123 జీవో కిందనే నేటి వరకు మాకు చెల్లించడం జరిగింది. 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంతో ప్రాధేయపడ్డాము, అడుక్కున్నాము, కొట్లాడినాము. హరీష్ రావు దగ్గర కూడా పోయినాము. ఆయన ఈ ప్రాజెక్టుల మంత్రి ఉన్నందుకు ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కేసీఆర్ అయితే అసలు ఈడ నిలబడి ఈడ కట్టేసింది, ఈయనే నిలబడతా, ఈయనే ఉంటా, కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఆయన ముఖం ఇంతవరకు లేదు. కాబట్టి మాకు టోటల్గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పూర్తి అన్యాయం జరిగింది. ఎక్కడ కర్వనే రిజర్వాయర్కు ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఒక్కొక్క జీవో రకంగా ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం అన్న కనీసం కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే రైతులం బాగుపడతాము, మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రాజెక్టు కడితే మేము రైతులం బాగుపడతాం. మొదటి నుంచి మీకు ఎట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను ఎట్లా నమ్మించారో ఆ స్టోరీ చెప్పు. ప్రజలను నమ్మించింది ఏంటంటే మీకు అన్ని విధాల మేము సహకరిస్తాం, కడుపులో పెట్టుకొని మేము సాక్కుంటాం, మీకు పొలానికి పొలం అడిగినా ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అని చెప్పి అన్ని పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. ప్రాజెక్టు ఎప్పుడైతే శంకుస్థాపన చేయడానికి వచ్చిండ్రో 2015లో ఆనాడు మేము నమ్మినాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు, ఇక మనకు ఖచ్చితంగా వస్తుంది, మేము జడ్డ కానీ కనీసం మిగతా రైతులైనా బాగుపడతారని ఆలోచన చేసినాం. కానీ మిగతా రైతులు బాగుపడలేదు, నీళ్లు రాలేదు. వాళ్ళకు 7 సంవత్సరాలు గడిచినా అంతవరకు మాకైతే మొత్తం టోటల్గా నాశనం అయిపోయినాం. కాకుల కొట్టి గద్దలకు వేసినట్లు చేసిండు కేసీఆర్. కాకుల కొట్టి గద్దలకు వేయడం ఎంతవరకు సమంజసం? ఏ చట్టం ఒప్పుకుంటుంది? నిర్వాసితులకు ఏమేమి హామీలు ఇచ్చిండో టైంలో? ఇంటికి ఒక ఉద్యోగం, మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ మీకు పునరావాసం, పునర్నిర్మాణం, మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడనే. ఒక నెల జీతం ఎత్తుకున్నాకనే నెల జీతం అడ్వాన్స్ ఎత్తుకున్న తర్వాతనే మేము మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ వాడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మమ్మల్ని మొదలు ఏం లేకుండానే మొట్టమొదలు మమ్మల్ని బెదిరించి చేసి నయాన భయాన వాళ్ళు ఎంటర్ అయింది. దీనిపైన వ్యతిరేకతతోనే మేము పాదయాత్రలు చేసినాం. ఇంకా ఇంటికి ఒక ఉద్యోగం కంపల్సరీ అన్నప్పుడు మేము కొద్దిగా ఆలోచపడ్డాం. ఎందుకంటే అరే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది కదా మనకి, ఇది పోయినా కూడా నెరవేర్చనే లేదు. అసలు హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేసీఆర్.
2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాకు అన్నిటి వచ్చేటివి. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ వాళ్ళ దిక్కురు కొండ పోచమ్మ అక్కడక్కడ అంతా తిరిగి వచ్చినాం. అక్కడ అందరికీ బాగానే ఇచ్చిండ్రు, వాళ్ళ ఏరియాలకు ఇచ్చిండ్రు ఒక్కొక్క రకంగా ఒక జీవో. కానీ మా దగ్గరికి వచ్చే వరకల్లా ఇక్కడ ఆలయ వెంకటేశ్వర అనే ఒక దొంగ కాంట్రాక్టర్ ఒక ఎమ్మెల్యే అయ్యిండు. ఆడు మొత్తం నాశనం బట్టి ఇచ్చేసిండు. మొత్తం ఈ ఏరియాలో మొత్తం ఉన్నంత నష్టం ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఈయన ఒక కాంట్రాక్టర్ కింద చేతి కింద ఉండి వీళ్ళందరికీ బిల్లులు పాస్ చేయడం పైరవికారులాగా చేసి ఈయన ఒక భాగస్వామ్యం అయింది ఇందులో ప్రాజెక్టులో. ఇప్పుడు ఆయన కట్టుకున్నది ఈ కొంప ఆయనదే, ఈ ప్రాజెక్టులో ఇది కట్టుకున్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవడు నాశనమైనా పర్వాలేదు, మేము బాగుపడితే బాగుంటుంది అనే స్టేజ్లో వాళ్ళు ఆలోచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే, తెలంగాణ వస్తే నీళ్లు, నియామకాలు, నిధులు అంటే ఎంతో సంతోషపడ్డాం. మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, చేసినాం కూడా. కానీ నీళ్లు రాలేదు, నిధులు అయిపోయినాయి, నియామకాల ఊసేయలేదు. ఇది అందరికీ తెలుసు, మేము చెప్పేదే కాదు, జనానికే తెలుసు. కానీ మాకు జరిగిన నష్టం ఏంటంటే, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారంటే కనీసం చదువుకున్న వాళ్ళని అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తారంటే, డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగం ఇస్తే మంచిగా బాగుపడతాం కదా అని అనుకున్నాం. ఇట్లా పొలానికి ఇవన్నీ వస్తుంటాయి, అవి ఇస్తుంటాయి, సరే మనం నష్టపోయినా కనీసం మిగతా వాళ్ళన్నా బాగుపడతానని అనుకున్నాం. కానీ ఇట్లా మిగతా వాళ్ళు బాగుపడలేదు, మేము నష్టపోయినాం. బాగుపడ్డదంతా గవర్నమెంట్ కాంట్రాక్టర్లు బాగుపడ్డారు కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఇంకెవడు బాగుపడలే. వాడు పోతే దరిద్రుడు పోతే ఇంకోడని వస్తాడంటే వాడు వచ్చినోడు కూడా వచ్చిన ఆలయ వెంకటేశ్వర రెడ్డి కట్టాలు చూసినోడే. ఇది మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి అనేది దేవరకద్ర ఎమ్మెల్యే, ఆయనకు కట్టలు చూసి ఆ తెగిపోయినకెళ్ళి వచ్చేసి మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం అది చేస్తామన్నారు. కానీ వీళ్ళందరూ ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైనరు. ఎలక్షన్లు అయిపోయి ఇన్ని నెలలు గడిచిన 6 నెలలు గడిచినా కూడా వాళ్ళకి కట్ట దిక్కు మళ్ళీ చూడలేదు. ఒకసారి వచ్చినట్లు వచ్చేసిండ్రు, అది ఏదో వాళ్ళ షోపుటప్ కోసమే వచ్చేసిండ్రు. ఆడ వాళ్ళు కాళేశ్వరం ఆనకట్టకు వాళ్ళు పోతే ఈడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వీళ్ళు వచ్చిండ్రు. ఎలక్షన్ల ముందు ఇప్పుడు మేము ఎలక్షన్లలో గెలిస్తే ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్ని ఒప్పుకుంటాం, మీకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చేటనే ఇస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నందుకు మళ్ళీ ప్రభుత్వం ప్రజలు ఆలోచన చేసేసి ఇక్కడ రైతులంతా మళ్ళీ వాళ్ళని గెలిపించడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు రాలేదు, ఆ ఊసు ఎత్తడం లేదు. ప్రధానమైన డిమాండ్స్ చెప్పండి ఎన్ని? మాకు పరిహారం పెంచేయాలి, ఖచ్చితంగా మాకు చట్ట ప్రకారంగా మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి, పొలానికి పొలం ఇవ్వాలి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి. మాకు జరిగిన నష్టపరిహారానికి ఇంకా అంత డబుల్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజులో 3.5 ఇచ్చింది, కానీ 3.5 పోతే కనీసం జడ్చల ఒక ప్లాట్ కూడా దొరకదు, ఒక 100 గజాల ప్లాట్ దొరకదు. ఆ పరిస్థితిలో మమ్మల్ని నాశనం పట్టి ఇచ్చేసారు, కాకులో కొట్టి గద్దలకి వేసినట్లు దొరకదు. అందుకోసమే మా డిమాండ్ అంత ఒక్కటి ఏంటంటే, మాది ఎంత పొలం పోయిందో అంత పొలం ఇవ్వండి, మీరు నష్టపరిహారం అవసరం లేదు, మీకు ఎంత పొలం పోయిందో ఆడ తీసి ఇచ్చేయండి. ఆ పొలాన్ని మేము ఏమైనా శిస్తు చేసుకుంటాం ప్రభుత్వం ద్వారా. మేము 2013 చట్టం అంటే కూడా మనకు ఎట్లా ఉన్నదంటే, ఆ రోజుల్లో ఉన్న రేటు ఈ రోజులకు 4 అంతలు 5 అంతలు పెరిగింది. ఇప్పుడు మాకు పొలాన్ని విడిచిపెట్టి మేము బతకలేము, ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు. ఆ పొలం చూసుకొని మళ్ళీ పంటలు పండించుకొని బతుకుతాం. ప్రభుత్వానికి కూడా మేము సాయం చేసినట్లయితుంది కదా, ప్రజలకు సాయం చేసినట్లయితుంది కదా. ఓవరాల్గా ఈ దాని మొత్తంలో ఎంతమంది భూములు పోయినాయి? దాదాపు 1500 మంది, 2000 మందికి నిరాశ్రయులు అయినరు. ఇప్పుడు దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఓట్లోళ్ళు, వీళ్ళంతా రైతుల మీద బతికినోళ్ళే కదా. వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళతో లెక్క పెట్టుకుంటే దాదాపు 2000 మందికి ఎక్కువనే నిరాశ్రయులు అయినారు. కాబట్టి మా డిమాండ్ అంతా ఒకటే, మాకు పొలానికి పొలం ఇప్పిస్తారా, లేకుంటే అంతకు 4 అంతలకు. ఇంకొకటి మీకు ఇంకో అతిరహస్యమైన విషయం ఏంటంటే, ఈ తాడుపడితేనే ఈ పక్కనే ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించేది ఆ తెలుగుతల ఈ బిల్డింగ్లో ఈ కట్టవతలు ఉన్నది తాడుపర్తి విలేజ్. అక్కడ 30 సంవత్సరాల క్రితము 24,20,000 రూపాయలు ఎకరా ఉన్నది. అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లో దాన్ని కూడా ముందర పెట్టాం. శ్రీదేవి కలెక్టర్ గారు ఉన్నప్పుడు కర్వెన గ్రామం అని ఇక్కడనే పక్కన దీని కిందికి వస్తుంది, ఈ ప్రాజెక్ట్ కిందికే. ఆ కర్వెన గ్రామంలో ఆమె 6 నెలల ముందు ఎస్సీలకు ఎకరకు 2.5, 3 లక్షల అట్లా ఇచ్చేసి కొని ఎస్సీలకు ఇచ్చేసినారు. మరి ఆ జీవో